మన తెలుగులో డబ్బింగ్ అవ్వడం, మన తెలుగు సినిమాలో వేరే భాషలో డబ్బింగ్ అవ్వడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. సో లేటెస్ట్గా చూసుకున్నట్లయితే ప్రేమలు అనే సినిమా కూడా మలయాళం నుంచి మనకి తెలుగులో డబ్బింగ్ చాలా పెద్ద హిట్ సంపాదించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే లవ్ మాక్టైల్ అనే సినిమా మనం ఎప్పుడో చూసాము. మనకి తెలుగులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి తెలుగులో గుర్తుందా శీతాకాలం అంటూ రిలీజ్ అయిపోయింది, అంటే రీమేక్ చేశారు. ఇప్పుడు లవ్ మాక్టైల్ 2 కన్నడలో రిలీజ్ అయ్యి చాలా మంచి హిట్ సంపాదించింది. సో మనకి లవ్ మాక్టైల్ 2 యాజ్ ఇట్ ఈస్గా రీమేక్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా డబ్బింగ్ చేస్తున్నారు. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ బ్యానర్లో ఎంవిఆర్ కృష్ణ గారు మనకి లవ్ మాక్టైల్ 2 సినిమా తెలుగులో మనకు అందించబోతున్నారు. సో దానికి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనకి ఇవ్వడానికి ఉన్నారు. నాన్ అదర్ దెన్ నాగప్ప సునీల్ కుమార్ alias డార్లింగ్ కృష్ణ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. సో ఆయన మాటలోనే చాలా ఎక్సైటెడ్ విషయాలు తెలుసుకోవడానికి నేనైతే వెయిట్ చేస్తున్నాను, మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. మనతో పాటు మన ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. సో ఆయనకి ఇలాంటి థాట్ ఎందుకు వచ్చింది ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో వాళ్ళందరూ అయితే ఎక్సైటెడ్గా ఉన్నారో నాకైతే తెలియదు, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మిమ్మల్ని కలవడానికి. బికాస్ లవ్ మాక్టైల్ 1 మూవీ చూసినప్పటి నుంచి కూడా ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో 2 మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం, అంటే మా సొంత లాంగ్వేజ్లో మా తెలుగులో మేము చూడడానికి వెయిట్ చేస్తున్నాము. సో వెల్కమ్ టు టాలీవుడ్ ఫైనలీ. అంటే కన్నడ నుంచి చాలా మంది ఆర్టిస్టులు మన తెలుగులో వచ్చేసారు, కానీ మన డార్లింగ్ కృష్ణ ఎప్పుడెప్పుడు వస్తారు మన తెలుగు ఇండస్ట్రీకి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మన తెలుగులో మన టాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారు. సో మీకు ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీలోకి రావడం? అంటే డబ్బింగ్ సినిమా అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం ఎలా ఉంది? Next 2 to 3 films what I'm doing is almost like pan-India. So it will be released in Telugu also. Okay. But I can't speak fluent Telugu, okay, but I can understand. Okay. It's very difficult to crack any industry because once you're outside, so to establish in Kannada industry it took almost 10 years for me. Okay. So it takes time. Okay. But we don't feel you as outsider actually. See, after Love Mocktail, a lot of, it was not dubbed in any other language, yes, but we have been released in Kannada once it came after the lockdown, So it was received really well from almost all the languages in India. And it was there in Kannada language with English subtitle. And I have to receive plenty of messages from, I think most from the Telugu speaking that part. So they really love the film, and we all know the passion and the love they have for cinema. So it doesn't matter if it's a Telugu language or any other language, they love cinema and they appreciate art. So that's the biggest plus. Okay, so when మా ప్రొడ్యూసర్ గారు మీ దగ్గరికి వచ్చి ఐ వాంట్ టు డబ్ దిస్ ఇన్ తెలుగు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే డైరెక్ట్ డబ్ చేద్దామని? No, he said I want to dub it in Telugu. Okay. Then he said I want to release it in theaters. Okay. So okay. So you got OTT or anything like that? We give for other languages for OTT or TV like that. But once he asked for to release in theaters, it was quite surprising. Okay. He said, no, I watched the film, I really like it, people will appreciate it. So, Okay. because the first part was remade. So Yes. anybody who is going to watch Love Mocktail 2, I recommend them to watch Love Mocktail 1 Kannada version. Okay. Because a lot of connecting scenes are there. Okay. Part 1 and part 2. Yes. It's a continuation of part 1. So in Telugu they have changed a lot. The remake, Gurutunna Seethakalam, they changed a lot. So this film will get connected if you watch Kannada version. Okay, I understand. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా ఐఓటీటీ ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.